కేరళలో కొట్టయం అనే ఊర్లో ఒక భార్యాభర్త ఉండేవారు. వాళ్ళిద్దరూ బీచ్ లో కొబ్బరి బోండాలు, కొబ్బరి నీళ్లు అమ్మేవారు. సుజిత్ భార్యకి ఆశ ఎక్కువ, పిసినారి కూడాను. ఒకరోజు కొబ్బరి తోటలో గంగుగాడి ఇంకా రాలేదు. ఆ కొబ్బరి బొండాలు ఎవరు తెంపుతారు? ఇంకెవలు, నువ్వే తెంపాలే. ఓయ్, ఏం మాట్లాడుతున్నావు? నేనన్నాడు కొబ్బరి చెట్టు ఎక్కింది లేదు, భయం అవుతుంది నాకు. సరే మరి, నీ ఇష్టం. రాత్రి భోజనం చేసే సమయంలో శోభా, ఇవాళ పచ్చి పులుసు వేయలేదా? ఇయాల గిరాకయిందే లేదు. అన్నంలా కొబ్బరి నీళ్ళు పోసుకొని తిను. ఇట్లా చేస్తున్నావేంది? తర్వాత రోజు శోభ సుజిత్ ని బలవంతంగా కొబ్బరి చెట్టు ఎక్కించింది. శోభ సుజిత్ ని బలవంతంగా తోస్తోంది. నేనెక్క చెట్టు లే నేనెక్క, భయం అవుతుంది నాకు. ఏమైంది? ఎందుకెక్కావు? ఎక్కు. ఇట్లా చేస్తున్నావేంది? పోయి జల్దెక్కు, టైం వేస్ట్ చేయకు. సరే, వర్రకు ఇక ఎక్కుతా. సుజిత్ భయపడుతూనే కొబ్బరి చెట్టు ఎక్కాడు. తన కాళ్ళు పట్టు తప్పి ఒక్కసారిగా కింద పడ్డాడు. అమ్మా, కాపాడు రే. కొబ్బరి చెట్టు మీద నుండి పడిపోవడం వల్ల సుజిత్ చనిపోయాడు. శోభ తన వల్లే సుజిత్ చనిపోయాడని తలుచుకుని బాధపడుతోంది. ఓరి దేవుడా, ఏంటి ఇట్లయింది అని ఏడుస్తూ ఉంది. కొద్ది రోజుల తర్వాత ఒక దున్నపోతు శోభ వాళ్ళ ఇంటికి వచ్చింది. హై హై హై, చక్కగా ఇంట్లోకొస్తుంది చూడు దున్నపోతు. నడు బయటికి. అరే, గీ దున్నపోతు మాట్లాడుతుందేంది? శోభ కళ్ళు తిరిగి పడిపోయింది. కాసేపయ్యాక లేచి, ఏంది శోభా, నన్ను గుర్తుపట్టలేదా? నేను మాట్లాడే దున్నపోతుని ఎప్పుడూ చూడలేదు. శోభా, నేను నీ సుజిత్ని. ఏంది? నేను మళ్ళా పుట్టినా. నన్ను క్షమించు సుజిత్, నా వల్లనే నీ పానం పోయింది. అయిపోయిన దాని గురించి ఇప్పుడెందుకు? బతుకున్నప్పుడు ఎన్నడూ నిన్ను సంతోషపెట్టలేదు, కానీ ఇప్పుడు నిన్ను సంతోష పెడతా. అయ్యి, ఎట్లా ఎట్లా? నువ్వు రోజు నా వెన్ను మీద ఒక బిల్లని పెట్టు, అది బంగారం అయితది. అరే, గీ ముచ్చట మస్తు మంచిగున్నది. లైఫ్ మొత్తం ఒక్కసారి మార్చేసినావు పో. మరుసటి రోజు శోభ ఒక నాణాన్ని తీసుకుని దున్నపోతు మీద పెట్టింది. అది బంగారంగా మారిపోయింది. అవునయ్యో, నువ్వు నిజమే చెప్పినావు. సుజిత్ సంతోషపడ్డాడు. శోభ ఆ బంగారు నాణాన్ని అమ్మి ఇంట్లో కావాల్సిన సామాన్లన్నీ కొనుక్కొచ్చింది. తర్వాత రోజు శోభ ఆ దున్నపోతు మీద ఒక స్టీల్ ప్లేట్ పెట్టింది. అది కూడా బంగారంగా మారిపోయింది. ఇక శోభ ఆనందానికి హద్దుల్లేవు. శోభా, నీకెంత ఘనం బంగారం వస్తుంది కదా, నాకు జర మంచిగా ఉండే పచ్చిగడ్డ పట్టుకుని రారాదు? అరే, పచ్చిగడ్డి తిని ఏం పని చేస్తావ్? ఇప్పుడైతే ఈ తౌడు తిను, రేపు తెప్పిస్తా పచ్చిగడ్డి. ఎట్లా చేస్తుందో చూడరే, నా ఆశపోతు పెళ్ళాం. తరువాత రోజు శోభ ఇలా అనుకుంది, గిట్లా చిన్న చిన్న వస్తువుల్ని బంగారంగా మార్చినాననుకో, కోటీశ్వరాలు కానీకి ఏండ్లు పడుతుంది. ఈసారి గిట్లా చిన్నగా కాదు, ఏదైనా పెద్దగా చెయ్యాలి. శోభ నౌకర్ సహాయంతో ఒక రైలు చట్రాన్ని తీసుకొచ్చింది. దున్నపోతూ కట్టేసింది. అరే గంగులు, దీన్ని మెల్లగా తీసి గా దున్నపోతు మీద పెడదాం. ఏం చేస్తున్నావు నువ్వు? నువ్వు జరసేపు ఆగు, సప్పుడు చేయకుండా ఉండు. వసే ఆశపోద్దానా, నన్ను మళ్ళా సంపాదన చూస్తున్నావా ఏంది? శోభ సుజిత్ మాటలేమీ పట్టించుకోలేదు. దున్నపోతు మీద ఆ చట్రాన్ని పెట్టింది. దున్నపోతు ఆ బరువు వైలేక ఆయాసపడుతూ చనిపోయింది. అరే, ఏంటి ఇలా అయింది? సుజిత్, నువ్వు నాకు బంగారం ఇచ్చినావు, అయినా నేను నిన్ను చంపేసినానా? ఇటువంటి మరికొన్ని అద్భుతమైన కథల కోసం చూస్తూ ఉండండి. కాకా టీవీ.